ఈసీపై విపక్షాలు ఒత్తిడి తెచ్చి వాలంటీర్ వ్యవస్థను దూరం చేశాయని ఆరోపణ. చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ ప్రసంగంలో కట్టుకథలు. జగన్ ఉపన్యాసాన్న రాస్తే సరిపోతుంది కదా, అందులో కట్టుకథలు. చంద్రబాబు చెప్పిందేమో రైటు, జగన్ చెప్పిందేమో రాంగు. కట్టుకథలు అందులో. వీళ్ళు కట్టుకథలకి పుట్టినటువంటి వ్యభిచార జర్నలిజానికి పతాక స్థాయికి చేర్చినటువంటి వాళ్ళు నీతుల గురించి చెప్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఇంటింటికి పింఛన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా, గతంలో థియేటర్ల వద్ద డ్యూటీలు వేశారు కదా, సిఎస్ని ఎక్స్లో ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ అంటూ మరొక వార్త. ఇక్కడ ఒకటి, ఆయనకి సమాచారం తెలియదో, తెలిసినా కూడా డైవర్ట్ చేసుకుంటారో తెలియదు. రెవెన్యూ ఉద్యోగి డ్యూటీ సినిమా థియేటర్లు, పోలీసు ఉద్యోగి డ్యూటీ సినిమా థియేటర్లు. ఎందుకు? క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఆ క్రౌడ్కి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ప్రభుత్వం చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అక్కడ డబ్బులు టిక్కెట్లు అమ్మలేదే, ఎవరైనా పోలీసులు టిక్కెట్లు అమ్మారా, లేకపోతే రెవెన్యూ వాళ్ళు టిక్కెట్లు అమ్మారా? దాంట్లో లోపాలను సరిచేసే డ్యూటీ వాళ్ళు చేస్తారు, నెంబర్ 1. రెండోది, ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ళకెళ్ళి ఇచ్చొస్తారు జీతాలు. మరి ఇంతకుముందు ఎందుకు ఇప్పించలేదు? మన మిత్రుడైనటువంటి చంద్రబాబు గారు అధికారంలో ఉండగా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటికి ఎందుకు పంపించలా? పంపిస్తే ఆ ముక్క చెప్పండి, రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే రెవెన్యూ ఉద్యోగులందరిని ఇంటింటికి పంపించి డబ్బులు ఇప్పిస్తామన్నా, లేకపోతే పంచాయతీ ఉద్యోగులను ఇంటింటికి పంపించి డబ్బులు ఇప్పిస్తామన్నా. అప్పుడు వాళ్ళ ఆందోళనకి దిగుతారు, మేము ఎందుకు వెళ్ళాలి ఇంటింటికి, మా దగ్గరికి రావాలి, లేకపోతే కనుక దానికి ఎక్స్ట్రా డిఏ ఇవ్వాలి, ఎక్స్ట్రా టీఏ ఇవ్వాలని అడుగుతారు. అది ఓపెన్ సీక్రెట్. వ్యవస్థ గురించి తెలియదని నేను అనుకోను. కాకపోతే ఇప్పుడు నిలదీయాల్సినటువంటి సందర్భం అవసరం కాబట్టి రాజకీయంగా అది మాట్లాడతారు. అది తప్పులేదు, రాజకీయ అవసరం కాబట్టి. లేకపోతే